జేఎన్టీయూ అనంతపూర్ R2321 బీటెక్ ఈసీఈలో వచ్చేసరికి డిజిటల్ సర్క్యూట్స్ డిజైన్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. దానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ముందుగా కొన్ని చెప్తాను, ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆ తర్వాత వాటితో పాటు టిప్స్ చెప్తాను. సో ప్లేలిస్ట్ అన్ని చెక్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక మీకు డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ముందుగా బులియన్ ఆల్జిబ్రాలో బేసిక్స్ అన్ని నేర్చుకోండి. ఒక్కసారి సిలబస్ చూసుకోండి. అందుట్లో లాజిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి, మినిమైజేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి, బూలియన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇక తర్వాత కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే ఏంటి, సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అంటే ఏంటి, సో వీటన్నిటిని ఎలా అనలైజ్ చేయాలి, ఇక ఆ తర్వాత ఎఫ్ఎస్ఎం అంటే ఏంటి, సో ఈ పిఎల్సీస్ అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ ఏవైతే ఉంటాయో అవి ఎన్ని ఉంటాయి, వాటి టైప్స్ ఏంటి, అది లేకపోతేనేమో సీక్వెన్షియల్ సర్క్యూట్స్, కాంబినేషనల్ సర్క్యూట్స్ యూజింగ్ హెచ్డిఎల్స్, వాటి గురించి తెలుసుకోండి. ఇక యూనిట్ 1 చూసుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బూలియన్ ఆల్జిబ్రా, లాజిక్ ఆపరేషన్స్ అండ్ మినిమైజేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్స్ ఉంది. సో దాంట్లో నెంబర్ సిస్టమ్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుందండి. షార్ట్ క్వశ్చన్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక కోడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 8421 కోడ్ ఉంది, దాని ట్రూత్ టేబుల్ రాయమని చెప్పేసి అడుగుతాడు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక అన్సైన్డ్ ఇంటిజర్ మీద ఒక ప్రాబ్లం ఇస్తాడండి, సైన్డ్ ఇంటిజర్ మీద కానీ అన్సైన్డ్ ఇంటిజర్ మీద కానీ. ఇక ఆ తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ మీద ఒకటి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఈ లాజిక్ గేట్స్ రియలైజేషన్ మీద అండ్ నాండ్ ఇవి ఉంటాయి కదా, సో ఖచ్చితంగా ఒక 2-3 ఇచ్చేదానికి ఉంటుందండి రియలైజేషన్. ఇక కానానికల్ ఫార్మ్స్ మీద ప్రాబ్లం ఉంటుందండి. అయితే ఈ క్రానాగ్ మ్యాప్స్ మీద ఎక్కువ శాతం వచ్చేసరికి మినిమైజేషన్ ఇస్తాడు. ఓకేనా. సో ఇంతవరకు యూనిట్ 1. ఇక యూనిట్ 2 చూసుకుంటే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్. సో ఇందుట్లో ఎక్కువ శాతం ఇచ్చేది వచ్చేసరికి డిజైన్ మీద ఇస్తాడు, యాడర్స్ కానివ్వండి, సబ్ట్రాక్ట్స్ కానివ్వండి. ఓకేనా. ఇక తర్వాత బీసీడీ ఆర్డర్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత బైనరీ మల్టిప్లైర్ అంటే ఏంటి, కంపారేటర్ మీద ఇస్తాడండి. ప్రియారిటీ ఎన్కోడర్స్, డీకోడర్స్ మీద ఇస్తాడండి. ఖచ్చితంగా వచ్చేది ఏదైనా ఉందంటే మల్టీప్లెక్సర్ కానీ డీమల్టీప్లెక్సర్ కానీ ఫిగర్తో సహా గీయాలండి. ఓకేనా. ఇందులో ప్రాబ్లమ్స్ డిజైనే ఇస్తాడు. ఓకేనా. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ హెచ్డిఎల్ ప్రో ఏదైతే ఉందో, సో దాని మీద వచ్చేసరికి దాని ఆర్కిటెక్చరు, వాటి అప్లికేషన్స్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ వెరిలాగ్ కోడ్ ఏదైతే ఉందో దాని మీద కాంబినేషన్ సర్క్యూట్స్ ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ఇఫెల్ స్టేట్మెంట్ మీద ఉంటుంది, కేస్ స్టేట్మెంట్ మీద ఉంటుంది, ఫర్ లూప్ స్టేట్మెంట్ మీద ఉంటుంది. మూడిట్లో ఒక 2 అయితే ఖచ్చితంగా ఇస్తాడండి. ఈ క్యాట్ ట్యూల్స్ యూజ్ చేసి, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ యూజ్ చేసి అప్లై చేసేది. ఇక యూనిట్ 4 చూసుకుంటే సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్. సో ఇందుట్లో వచ్చేసరికి కాంబినేషన్ సర్క్యూట్కి, సీక్వెన్షియల్ సర్క్యూట్కి కంపారిజన్ అడుగుతాడండి. ఫ్లిప్ ఫ్లాప్స్ మీద ఖచ్చితంగా అయితే రియలైజేషన్ ఉంటుందండి. వాటి సింబల్స్, వాటి డయాగ్రామ్స్, వాటి ట్రూత్ టేబుల్, వాటి రియలైజేషన్ చేసిన తర్వాత ట్రూత్ టేబుల్ కాలం, ఇవన్నీ కూడా చేయాలి. ల్యాచెస్ అంటే ఏంటని అడుగుతాడు. ఓకేనా. ఎగ్జైటేషన్ టేబుల్ మీద టేబుల్స్ మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇందులో. ఇదే వీటికి సంబంధించింది. ట్రూత్ టేబుల్స్కి, ఎగ్జైటేషన్ టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇక ఆ తర్వాత ఈ టైమింగ్ డయాగ్రామ్స్ అని, ట్రిగ్గరింగ్ ప్రాసెస్ అని వీటి మీద ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కౌంటర్సు, రిపుల్ కౌంటర్సు, సింక్రోనస్ కౌంటర్సు, రింగ్ కౌంటర్స్, ఈ 4 2 ఖచ్చితంగా ఇస్తాడు. ఇక ఆ తర్వాత రిజిస్టర్స్, షిఫ్ట్ రిజిస్టర్స్, యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ 3 2 ఖచ్చితంగా ఇస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఈ వెరిలాగ్ ఏదైతే ఉందో, సో ఆ రిజిస్టర్స్ కానివ్వండి, కౌంటర్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇది యూనిట్ 4. ఇక యూనిట్ 5 చూసుకుంటే ఫైనైట్ స్టేట్ మెషిన్స్ అండ్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్. సో ఇది అసలు ఎఫ్ఎస్ఎం అంటే ఏంటి, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎం, వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎం, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎం అని చెప్పేసి అడుగుతాడండి. అయితే ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసి ఎఫ్ఎస్ఎం రియలైజేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద క్వశ్చన్ ఉంటుంది. ఇందులో ఎక్కువ శాతం ఇచ్చేది ఏదైనా ఉంది అంటే మీలీ టు మూర్ కన్వర్షన్, లేకపోతే మూర్ టు మీలీ కన్వర్షన్,
ట్రూత్ టేబుల్ అవన్నీ కూడా రాయాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సీక్వెన్స్ డిటెక్టర్. ఓకేనా. ఇక ఆ తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిఎల్డీస్, ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్. పిఎల్ఏ గురించి ఇస్తాడు, పిరామ్ గురించి ఇస్తాడు, ఎఫ్పిజిఏ గురించి ఇస్తాడు. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎఫ్పిజిఏ ఖచ్చితంగా అయితే ఉంటుంది క్వశ్చన్. ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇదండి. ఇందుట్లో ఫస్ట్ యూనిట్ ఫస్ట్ చదవండి, ఆ తర్వాత సెకండ్ యూనిట్ చదవండి, ఆ తర్వాత వచ్చేసరికి ఫోర్త్ యూనిట్ చదవండి, ఆ తర్వాత వచ్చేసరికి ఫిఫ్త్ యూనిట్ చదవండి, ఆ తర్వాత వచ్చేసరికి థర్డ్ యూనిట్కి రండి. అన్నిటికంటే చివరిలో థర్డ్ యూనిట్ చూసుకోండి, ఎందుకంటే అందులో క్యాట్ టూల్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి బాగా రిపీటెడ్గా రిలీజ్ చేసే ఏంటంటే నెంబర్ సిస్టమ్ మీద ప్రాబ్లం గ్యారంటీ అండి ఫస్ట్ యూనిట్లో, క్రానాగ్ మ్యాప్స్ మీద గ్యారంటీ అండి. ఓకేనా. ఇక ఆ తర్వాత ఆ లాజిక్ గేట్ రియలైజేషన్ ఖచ్చితంగా, ఇక అన్సైన్డ్ సైన్డ్ మీద ప్రాబ్లం. ఇక ఈ ఫస్ట్ యూనిట్. ఇక యూనిట్ 2 చూసుకుంటే కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్లో మల్టీప్లెక్సర్స్ కానీ డీమల్టీప్లెక్సర్స్ కానీ. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇందుట్లో సబ్ట్రాక్టర్స్ కానీ యాడర్స్ కానీ. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ బీసీడీ యాడర్ కానీ క్యారీ లుక్ హెడ్ యాడర్ కానీ, ఈ 4. ఇక యూనిట్ 3 చూసుకుంటే ఖచ్చితంగా వచ్చేది ఏదన్నా ఉంది అంటే ఇందుట్లో ఈ కండిషనల్ ఆపరేటర్స్ మీదే ఇస్తాడు. ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది కదా, హెచ్డిఎల్ ప్రోగ్రామింగ్. సో దాని మీద ఇస్తాడండి, అది చూసుకోండి. యూనిట్ 4లో వచ్చేసరికి ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్స్ మీద ఖచ్చితంగా ట్రూత్ టేబుల్స్, ఎగ్జైటేషన్ టేబుల్స్, టైమింగ్ డయాగ్రామ్స్, ట్రిగరింగ్ డివైస్, ఇవి ఖచ్చితంగా అయితే ఉంటుందండి ఫ్లిప్ ఫ్లాప్స్ మీద. ఇక ఆ తర్వాత అందుట్లో రిజిస్టర్స్ మీద ఖచ్చితంగా ఉంటుందండి. అది ఏ టైప్ రిజిస్టర్ అనేది మారుతూ ఉంటుంది, రిజిస్టర్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా. కన్వర్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది ఎప్పుడో మిస్లేనియస్ క్లాసెస్లో ఇస్తాడు. ఇక యూనిట్ 5లో వచ్చేసరికి మీలే టు మూర్, మూర్ టు మీలే ఖచ్చితంగా అయితే ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎఫ్ఎస్ఎం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇక అందుట్లో ఈ టైప్స్ ఆఫ్ పిఎల్డి మీద ఖచ్చితంగా ఉంటుంది. పిఎల్ఏ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎఫ్పిజిఏ వాటి అడ్వాంటేజెస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ హైలైటెడ్ టాపిక్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, ఇదండి డిజిటల్ సర్క్యూట్ డిజైన్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే అన్నిటి ఫ్లిప్ ఫ్లాప్స్, లాజిక్ గేట్స్, డయాగ్రామ్స్ అంటే సింబల్స్, ట్రూత్ టేబుల్స్, ఎగ్జైటేషన్ టేబుల్స్ చూసుకోండి. ఇక పెద్ద పెద్ద సర్క్యూట్స్ వచ్చేసరికి మల్టీప్లెక్సర్స్, డిమల్టీప్లెక్సర్ వాటి డిజైన్ చూసుకోండి, కంపారేటర్స్ వాటి డిజైన్ చూసుకోండి, ఆర్కిటెక్చర్ ఏదైనా ఉందంటే దాని గురించి చూసుకోండి. ఇక దాని గురించి ఎలాబరేట్ చేసుకుంటా పోండి. ఓకేనా. సో అడ్వాంటేజెస్, అప్లికేషన్స్, లిమిటేషన్స్ ఖచ్చితంగా ప్రతి దాన్ని చూసుకోండి. రియలైజేషన్ ఏది ఉందో అది ఖచ్చితంగా అయితే చూసుకోండి, సరిపోతుంది.